నెక్స్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ స్క్వేర్స్ది రావాలి. స్క్వేర్స్ ఏముంటుంది, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ 2n ప్లస్ 1/6 ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ 2n ప్లస్ 1/6 ఇందులో వేస్తే స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ వస్తుంది. అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఇది స్క్వేర్ నంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నంబర్స్ యొక్క స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్వేర్స్ యొక్క సమ్ చూసుకుంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ 2n ప్లస్ 1/6 మనము వేయవచ్చును. ఇక సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, క్యూబ్ వాల్యూస్ అంటే మనకు క్యూబ్ వాల్యూస్ అంటే ఏంటివిరా, 1 క్యూబు, 2 క్యూబు, 3 క్యూబు, 4 క్యూబు ఇట్లా కనుక తీసుకున్నట్టయితే వీటి యొక్క సమ్ ఆఫ్ వాటి క్యూబ్స్ కనుక తీసుకుంటే మనకు న్యాచురల్ నెంబర్స్ ఒకవేళ 10 క్యూబ్ వరకు రావాలి అనుకున్నాం అనుకోండి సమ్, అప్పుడు ఏం చేయాలి, ఏ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఇది కనుక వేస్తే మనకు క్యూబ్ నెంబర్స్ యొక్క సమ్ రావడం జరుగుతుంది. క్యూబ్ నెంబర్ యొక్క సమ్ వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 157. నెక్స్ట్ 158 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్? స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటిదంటే రైటింగ్ ఆఫ్ గివెన్ నెంబర్ యాజ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ స్టాండర్డ్ ఫామ్. మనకి ఇవ్వబడిన నంబర్ ఏదైతే ఉంటుందో అది ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్గా రాయగలగాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్గా మనం రాయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 450 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 2 జా 4, నెక్స్ట్ 2 2 జా 4, 2 5 జా, ఓకేనా. సో నెక్స్ట్ది 3 టేబుల్, 3 7 జా 21, 2 టేబుల్ అవ్వదు కాబట్టి 3 టేబుల్, 3 7 జా 21, 3 5 జా 15. 3 తర్వాత ఇది మళ్ళీ 3 టేబుల్లో పోతుంది, 3 2 జా 6, 3 5 జా 15, సో 25 వచ్చింది. సో మళ్ళీ దీని 3 టేబుల్లో పోదిగా 5 టేబుల్, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోటి వేయాలి. 5 5 జా 25. ఇప్పుడు నాకు ఏమొచ్చింది, 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఇట్లా మనము రాయడాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ ఫామ్ అంటారు. ఏమంటారు, స్టాండర్డ్ ఫామ్. ఇచ్చిన నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్గా రాయడము, ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ఎక్స్పోనెంట్స్గా రాయడాన్ని ఏమంటారు, స్టాండర్డ్ ఫామ్ అంటాము. స్టాండర్డ్ ఫామ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ రైట్ ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్. సో ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్ ఎట్లా రాస్తాము అని అంటే మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా పవర్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ n 3 ఇంటూ 3 పవర్ m ఇంటూ 5 పవర్ x అని వచ్చింది అనుకోండి. ఇప్పుడు వీటి యొక్క నంబర్ ఆఫ్ డివైజర్స్ ఏంటివంటే n ప్లస్ 1 ఇంటూ m ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1గా మనం రాయాలి. ఇది ఏంటిది, ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్. నంబర్ ఆఫ్ డివైజర్స్ యొక్క ఫార్ములా ఇది. నంబర్ ఆఫ్ డివైజర్స్ యొక్క ఫార్ములాను మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఈ విధంగా మనము రాయగలగాలి. సో ఇది మనకు ఏంటిది, సమ్ ఆఫ్ ఫార్ములా ఆఫ్ నంబర్ ఆఫ్ డివైజర్స్. ఎన్ని డివైజర్స్ వస్తాయి అనేది మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకొని రాసుకోగలగాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ లెట్ వి కన్సిడర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదిరా, 160 క్వశ్చన్ చూద్దాం మనము. ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ డివైజర్స్కి సంబంధించి చూద్దాం. సో ఫార్ములా ఆఫ్ సమ్ ఆఫ్ డివైజర్స్. సో లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ సిగ్మా ఎన్. ఈ సమ్ ఆఫ్ డివైజర్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను చూడండి, p1 పవర్ ఆఫ్ a1 ప్లస్ 1 డివైడెడ్ బై p1 మైనస్ 1. ఇక్కడ కూడా -1 వస్తుంది, ఈ పవర్లోనేమో a1 ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ పవర్ ఆఫ్ a2 ప్లస్ 1 -1 డివైడెడ్ బై p2 మైనస్ 1. ఇట్లనే నెక్స్ట్ నేను ఇంకేం తీసుకోవచ్చు అంటే డాష్ ఎన్ని వస్తాయి, ఎన్ని ప్రైమ్లు వస్తాయి, p పవర్ ప్రైమ్ నెంబర్ n
పవర్ ఆఫ్ an ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై pn మైనస్ 1 కదా. సో ఇట్లా మనం రైట్ ది ఫస్ట్ ప్రైమ్ నెంబర్, సెకండ్ ప్రైమ్ నెంబర్, థర్డ్ ప్రైమ్ నెంబర్, ఫోర్త్ ప్రైమ్ నెంబర్ ఇట్లా పవర్లో తీసుకోవాలి. సో ఒక ప్రాబ్లం చేస్తే మీకు ఈజీ అవుతుంది, ఇది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 12 ఉంది అనుకోండి. 12 ఏం రాయొచ్చు నేను, 12 యొక్క ఫ్యాక్టర్స్ చేయండి. 12 యొక్క ఫ్యాక్టర్స్ చేస్తే 2 6 12, నెక్స్ట్ 1 2 3 6, అంటే ఎంత వచ్చింది నాకు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 వచ్చింది. 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 రావడం జరిగింది. 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. దీనికి ఏం చేయాలి నేను, p1 అంటే ఏంది, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 పవర్ దీనిపైన నెత్తి మీద ఎంత ఉంది 2, అంటే 2 ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై 2 మైనస్ 1, ఇది ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కాబట్టి 2 మైనస్ 1 ఇంటూ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది 3, కాబట్టి 3 పవర్ ఎంత ఉంది 1 ఉంది కదా, ఈ 1 a2 ప్లేస్లో 1 ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై 3 మైనస్ 1. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి, 2 పవర్ 3 అంటే 8 మైనస్ 1 డివైడెడ్ బై 2 మైనస్ 1 అంటే 1, సో 8 ఇంటూ 3 పవర్ 2 అంటే 9 మైనస్ 1 అంటే 8 బై ఇది ఎంత ఉంది కింద 2 వస్తుంది, 3 మైనస్ 1 అంటే 2 4 జా 8, 4 8 జా, సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు 8 ఒకటి వచ్చింది, ఇంకొకటి ఏంది 2 క్యూబ్ అంటే 8 కదా, 8 ఇక్కడ మైనస్ 1 తీయలే నేను, 8 మైనస్ 1 తీయాలంటే ఎంత వస్తుందా 7 వస్తుంది ఇక్కడ. సో ఇది 2 4 జా 8 కట్ చేయండి, 7 4 జా 28, ఆన్సర్ ఎంత వస్తుంది 28. ఓకేనా. సో ఆన్సర్ అనేది మనకు 28 వస్తుంది. సమ్ ఆఫ్ డివైజర్స్ అంటే ఈ మనకి ఇది ఈ నంబర్ ఇచ్చిన నంబర్ ఏదైతే ఉందో 12 ఏదైతే ఉందో ఈ 12 ఏ వేటితోటి డివైడ్ అవుతుంది, వేటితోటి డివైడ్ అవుతుంది అని అంటే ఇది 1 టేబుల్లో డివైడ్ అవుతుంది, 2 టేబుల్లో డివైడ్ అవుతుంది, 3 టేబుల్లో డివైడ్ అవుతుంది, 4 టేబుల్లో డివైడ్ అవుతుంది, నెక్స్ట్ 6 టేబుల్లో డివైడ్ అవుతుంది, 12 టేబుల్లో డివైడ్ అవుతుంది. అంతేనా. వీటిని అన్నిటిని యాడ్ చేయండి, ఇవన్నిటిని కనుక మనం యాడ్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది 28 రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ డివైజర్స్ ఇట్లా మనము ఈ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్ టు ది పవర్ ఆఫ్ a ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై ప్రైమ్ నెంబర్ p1 మైనస్ 1, p2 పవర్ a2 ప్లస్ 1 బై a2 ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై p2 మైనస్ 1, pn పవర్ an ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై pn మైనస్ 1. సో ఇది చెప్పడానికి రాకున్నా కూడా రాయడానికి మీకు రావాలి, మీ ఇష్టం ఉన్న ఒక నెంబర్ని తీసుకొని దాని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రావాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ లెట్ వి గో టు